ఉందో అది పోయేంత వరకు నేను నిన్ను ప్రేమిస్తాను అని తన ప్రియురాలతో చెబుతాడు. కానీ ఇదిగో ఈ ప్రియుడి ప్రేమ ఏదైతే ఉన్నదో, ఈ ప్రియురాలి ప్రేమ ఏదైతే ఉన్నదో, ఆ ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ కాదు. ఆ ప్రేమ మధ్యలోనే నిలిచిపోయేది. ఏమండి, చాలా మంది నేను చనిపోయేంత వరకు నీతోనే ఉంటానంటారు, కానీ కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఆ ప్రేమ ఏమైపోద్దో తెలుసా? వారి నుండి దూరం అయిపోద్ది. ఈ రోజు ప్రేమను ప్రేమగా ఎవరు చూడట్లేదు, ప్రేమను ప్రేమగా ఎవరు పంచుకోవటం లేదు. ఆ ప్రేమ ఎలాగూ తయారైపోయిందంటే నీగో ఏమీ లేని వాటిగా అది తయారైపోయింది. ఈ రోజు ప్రేమ, ఆ ప్రేమలో ఏం కనబడుతుందో తెలుసా? ఏమండి, మనుషుల ప్రేమలో స్వార్థం ఉన్నది, మనుషుల ప్రేమలో అసూయ ఉన్నది, మనుషుల ప్రేమలో ద్వేషం ఉన్నది, మనుషుల ప్రేమలో ఇదిగో అనేకమైనటువంటి కక్షలు దాగి ఉన్నాయి. ప్రేమ పైకి ప్రేమగా చూపిస్తూ ఉంటారు, కానీ లోను మాత్రం అసూయతో కూడినటువంటి ప్రేమ, కక్షతో కూడినటువంటి ప్రేమ, ద్వేషముతో కూడినటువంటి ప్రేమ. నీ అవసరము తీరిపోగానే ఆ ప్రేమను వారు మర్చిపోతారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆయన సంఘాన్ని ప్రేమించాడు, ఆయన నిన్ను ప్రేమించాడు. సంఘం అనగా నువ్వే, అది నేనే. ఆయన మనల్ని ప్రేమించాడు. ఎంతగా ఆయన మనల్ని ప్రేమించాడంటే సిలువలో తన్ను కొరకు తాను ఆయన చేతులు చాపినంత వరకు చాపి ఆయన ప్రేమను చూపించి మరణించాడండి. ఆ ప్రేమ శత్రువుల ఎదుట మౌనమై ఉన్నది. ఆ ప్రేమ అవమానాలు పొందింది. ఆ ప్రేమ ఉమ్మి వేయించబడింది. ఆ ప్రేమ కొరడాలతో కొట్టబడింది. ఆ ప్రేమ అవమానాలను భరించింది, నిందలు భరించింది. ఏమండి, ఆ ప్రేమ భరించింది కాబట్టి ఆ ప్రేమ నీ కొరకు ప్రాణం పెట్టింది. ఇదిగో ఈ లోకంలో ఉండే ప్రేమ నీ కొరకు ప్రాణం పెడతానంటాడే, నీ కొరకు ప్రాణం పెట్టిద్దంటానే. ఈ రోజులు ప్రేమలు ఎలా ఉన్నాయంటే మధ్యలోని ప్రాణాలు తీసే రకాలుగా ప్రేమలుగా తయారయ్యాయి. కానీ దేవుని ప్రేమ అలాంటి ప్రేమ కాదండి. నీ కొరకు ప్రాణం ఇచ్చిన ప్రేమ అండి. నీ కొరకు తన రక్తాన్ని దారపోసిన ప్రేమ, నీ కొరకు తన చివరి రక్తపు బొట్టు వరకు దారపోసిన ప్రేమ. ఆ ప్రేమ ముందు ఏ ప్రేమలు గొప్పవి కావండి. ఆ ప్రేమ ముందు ఏ ప్రేమలు ఈ సరితూగవండి. ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏమండి, ఎవరున్నారండి ఈ లోకములో? తల్లిదండ్రులు చూపిస్తారా అంతటి ప్రేమ? ఏమండి, కన్నబిడ్డలు చూపిస్తారా అంతటి ప్రేమ? లేకుంటే కట్టుకున్న భార్య చూపించగలిగింది అంతటి ప్రేమ? కట్టుకున్న భర్త చూపించగలుగుతాడు అంతటి ప్రేమ? నీ కొరకు ప్రాణం పెట్టేంత ప్రేమ ఈ లోకంలో ఏ బంధుత్వానికి లేదు, ఏ బాంధవ్యానికి లేదు, ఎవరికి లేదు. కానీ నా యేసుకుంది. మనము ప్రకటిస్తున్నాం, మనం ఆరాధిస్తున్నాం. నజరేయుడు అనబడిన యేసు ఆ ప్రేమను చూపెట్టాడు. ఆయన ప్రేమను చూపెట్టాడు. అందుకని దేవుని బిడ్డలారా, ఇదిగో పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు, ఆయన సంఘమును ప్రేమించాడు. ఎలాగూ ప్రేమించాడంటే తన ప్రాణమును పెట్టాడు. తన్ను తాను ఇదిగో అప్పగించుకున్నాడు మరణానికి. తన్ను తానే మరణానికి అప్పగించుకున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు అంటుంది, ఇదిగో దాసుని స్వరూపమును ధరించుకుంది ఆ ప్రేమ. తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నది ఆ ప్రేమ.